హలో ఫ్రెండ్స్, మెన్స్ట్రుయేషన్ టాపిక్ నుండి ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్ ని సింపుల్ వేలో ఎలా థింక్ చేయొచ్చో చూద్దాం. మనకి బీట్ ఆప్షన్ లో మాత్రం బాగా యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్. మనకి క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ద షేడెడ్ ఏరియా ఆఫ్ గివెన్ ఫిగర్ అంటున్నాడు. అంటే నువ్వు ఏదైతే షేడ్ చేసినావో ఆ పార్ట్ కి సంబంధించిన ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నాడు. మరి ఒకసారి చూడండి, ఈ డయాగ్రామ్ ని చూస్తే అసలు దీని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తామా అని మీకే డౌట్ వస్తుంది. అందుకోసం ఇలాంటి డయాగ్రామ్స్, ఇలాంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే సింపుల్ వేలుగా ఆలోచించవచ్చు. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, సో ఈ రకంగా క్వశ్చన్ అడిగినప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఒక మిడిల్ నుండి చూడండి, ఈ పాయింట్ నుండి, సో ఈ పాయింట్ నుండి మిడిల్ నుండి తీసుకుంటే, సో ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక స్క్వేర్ అవుతుంది అండ్ వన్ మోర్ స్క్వేర్ అవుతుంది, రైట్? సో ఇక్కడ 2 స్క్వేర్ అనేది డివైడ్ చేసుకో, జస్ట్ ఒక స్ట్రేట్ లైన్ తీసుకుంటే, రైట్. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే, ఎప్పుడైతే మనకి ఈ రకంగా ఒక డయాగోనల్ ఇచ్చిందో, అండ్ రెండోది నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకో డయాగోనల్ తీసుకుంటున్నా, రైట్? సో రెండో డయాగోనల్ కూడా తీసుకున్నాం. మనకి ఈ డయాగోనల్ ఇచ్చినప్పుడు నేనేం చేస్తున్నా, రెండో డయాగోనల్ కూడా తీసుకుంటున్నా. జాగ్రత్త చూడండి. సో రెండో డయాగోనల్ తీసుకోండి. అది ఎలా షేప్ గా మారుతుందంటే ఒకసారి చూద్దాం. సో షేప్ ఎలా మారుతుంది అంటే, ఇదే కదా మనం తీసుకున్నది. సో ఇలా తీసుకోండి, దాన్ని మనం ఏం తీసుకున్నాం అన్నట్టు, సో హాఫ్ చేసి, సో మనం ఇలా డయాగోనల్స్ క్రాస్ చేసుకున్నాం. సో రెండు డయాగోనల్స్ తీసుకున్నాం. సో ఇలా 4 పార్ట్స్ తీసుకున్నట్టు, రైట్? సో 4 పార్ట్స్ లాగా మారిపోయింది అన్నట్టు అది. ఇప్పుడు దాన్ని ఏం తీసుకోవచ్చు అంటే, సో ఇక్కడ ఏదైతే నీకు ఎంటీ ప్లేస్ కనిపిస్తుందో, ఇక్కడ మార్క్ చేసింది ఈ ఎంటీ ప్లేస్ లో తీసుకుంటే అది ఫిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ తీసుకోండి, ఇది మార్క్ చేసింది ఈ ఎంటీ ప్లేస్ లో ఫిల్ చేసుకుంటే అది ఫిక్స్ అయిపోతుంది. అంటే సో ఇక్కడ మార్క్ చేసింది ఈ ఎంటీ ప్లేస్ లో, ఇక్కడ మార్క్ చేసింది ఈ ఎంటీ ప్లేస్ లో తీసుకుంటే మనకు వచ్చే ఇక్కడ మార్క్ చేసింది షేడెడ్ పార్ట్ అనేది సో కంప్లీట్ గా వన్ సైడ్ అయిపోతుంది, రైట్? వన్ సైడ్ అయిపోతుంది. మరి ఇది కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేసి, ఇది కూడా మనం ఈ మార్క్ చేసింది ఎంటీ ప్లేస్ లో తీసుకుంటే ఇక్కడ కూడా మనం వన్ సైడ్ గా తీసుకోవచ్చు, రైట్? సో వన్ సైడ్ గా తీసుకుంటే ఇప్పుడు ఏరియా ఫార్ములా తీసుకుందాం. ఏరియా నెంబర్ స్క్వేర్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏం చేస్తాం, ఏ స్క్వేర్ చేస్తాం. ఏ స్క్వేర్ మీన్స్ ఏం రాస్తాం అంటే, సో 3 స్క్వేర్ చేస్తాం. కానీ 3 స్క్వేర్ అంటే టోటల్ ఉందా? లేదు. సో అందులో 1 పార్ట్ ఉంది, అంటే 4th పార్ట్ అన్నట్టు, మీన్స్ దాన్ని బై 4 చేస్తాం. కానీ అలాంటిది ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి? 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. సో ఇంటూ 2 చేస్తే మనకి ఏం రాసుకోవచ్చు, 2 2 అండ్ 3 స్క్వేర్ ఎంత అంటే 9 రాసుకోవచ్చు, బై ఎంత అంటే 2 తీసుకోవచ్చు. సో దాన్ని హాఫ్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే వాల్యూ 4.5 అవుతుంది. సో దట్ ఈస్ ఆప్షన్ బి, 4.5 సెంటీమీటర్ స్క్వేర్, రైట్?